ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు. ఈ దినమంతయు దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట 11వ కీర్తన 4వ వాక్యాన్ని చదువుకుందాము. యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు కనుక పరిశుద్ధమైన స్థలములో ఆయన నివసించువాడు. పరిశుద్ధ ఆలయంలో దేవుడు ఉండి ఏం చేస్తున్నాడు అంటే, పరిశుద్ధ ఆలయంలో ఉండి ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. పరిశుద్ధ ఆలయము దేవుని మందిరము, పెద్ద పరలోక రాజ్యము. ఆ పరిశుద్ధ ఆలయములో ప్రభు ఉండి ఆయన కన్నులతో ప్రతి మనిషిని చూస్తూ ఉన్నాడు. ప్రతి నరుణ్ణి ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడు. నీతిమంతులను గమనిస్తున్నాడు. అయితే నీతిమంతులకు తగిన ప్రతిఫలం దేవుడిస్తాడు. అనీతిగా అంటే దుర్మార్గముగా చెడు కార్యములు చేయొచ్చు దేవునికి విరోధమైన మార్గాల్లో నడిపించబడుతున్న వారికి అలాగునే వారి క్రియలను బట్టి వారికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనము సేవించే దేవుడు పరిశుద్ధుడు గనుక, ఆయన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు గనుక, ఆ పరిశుద్ధ ఆలయములో నుండి నిన్ను పరిశీలిస్తున్నాడు గనుక, ఆయన దృష్టికి మనం నీతిగా నడిపించబడినప్పుడు, ఆయన దృష్టికి మనం యథార్థముగా ప్రవర్తించినప్పుడు, ఆయన దృష్టికి మనము నిందారహితులుగా ప్రవర్తించినప్పుడు, ఆయన దృష్టికి మనము యోగ్యత కలిగిన వారముగా ఉండినప్పుడు, ఆ పరిశుద్ధ ఆలయములో నుండి ఆ పరిశుద్ధ దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. దినమందు దేవుని మందిరముకి వెళ్ళిన నీవు, పరిశుద్ధ స్థలములో ప్రార్థిస్తున్న నీవు, నీ జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాలు ప్రభు జరిగించునుగాక. శుద్ధుడైన దేవుడు నివసించే ఆ పరిశుద్ధ స్థలానికి నువ్వు వెళ్ళి నీ సమస్యలను బట్టి, నీ బాధలను బట్టి నువ్వు ప్రార్థించినప్పుడు నీ ప్రార్థనకు జవాబు అనుగ్రహించటకు ఆయన ఆలయములో ఉన్నాడు. నీ కన్నీళ్ళకి పరిష్కారము ఇచ్చుటకు ఆయన ఆలయములో ఉన్నాడు. ఈ మాటలు వింటున్న నీవు ఈ పునరుద్ధాన దినమందు దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు ఆయన సన్నిధిని ఆశ్రయిస్తున్నావు గనుక, నీ సమస్య ఆయనకు చెప్పుకోగలిగితే నీ సమస్యలో విడిపిస్తాడు. ఈ దినమందు ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో ఆరాధించుకున్నప్పుడు ఆ పునరుద్ధారపు శక్తిని నీకు అనుగ్రహించి నేను నిండుగా మెండుగా ప్రభు ఆశీర్వదించునుగాక. దేవాది దేవుడు ఆ పరిశుద్ధ స్థలములో నివసించి ప్రతి వారిని గమనిస్తూ ఉంటాడు గనుక, నువ్వు నీతి యథార్థంగా బ్రతకగలిగితే, ఆయన సన్నిధిలో నిందారహితముగా నువ్వు జీవించగలిగితే దేవుడు నిత్యముగా నిన్ను ఆశీర్వదించునుగాక. యెహోవా పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. ప్రార్థన. ఆశ్చర్యకరుడా, మహోన్నతుడా, సర్వాధికారి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. గడిచిన వారమంతా మీరు కాపాడి ఉన్నారు. ఈ పునరుద్ధాన దినమందు నా తండ్రి, మిమ్మును ఆత్మతో సత్యముతో ఆరాధించుకునే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఈ పునరుద్ధాన దినమందు మీ దీవెన, మీ ఆశీర్వాదం వారికి కలుగునుగాక. యేసయ్యా, మీకు స్తోత్రం నాయనా. పరిశుద్ధాలయంలో మీరు ఉన్నారు కనుక, ప్రతి వారిని పరిశీలిస్తున్నారు కనుక, వారి వారి క్రియలకు ప్రతిఫలం మీరు అనుగ్రహిస్తున్నారు కనుక మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ దృష్టికి నిందారహితులకు యథార్థంగా మేము జీవించి ఈ ద్వారా దేవుని పొందుకోవడానికి కృప చూపి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.